అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ చూసిన వీక్షకులకు, రెండు రాష్ట్ర తెలుగు ప్రజలంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ముందు గుర్తుకొచ్చేది పంచాంగం. ఈసారి మాకు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నవగ్రహాల ప్రభావం మా మీద ఎలా ఉంది, ఏ గ్రహాన్ని ఎక్కువ పూజించాలి ఏంటి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మామూలుగా ఈ సంవత్సరం ఉగాది పంచాంగం యొక్క ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళు తెలుసుకునే ముందు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఆసక్తి ఏమంటే, ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఇవి తెలుసుకుంటారు. దీంట్లో భాగంగా చూస్తే కుంభరాశి వాళ్ళకు ఆదాయము వ్యయము, ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యము 4, అవమానం 2 ఉంది. ఈ అది ఉంటే ఎట్టన్నా రాజ్యపూజ్యం అని ఎట్టన్నా ఉండొచ్చు. ఇక్కడ ఆదాయం ఎక్కువ కావాలి. ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఒక 2-3 రెట్లు ఎక్కువగా ఖర్చులు ఉన్నాయన్నమాట వస్తున్న ఆదాయానికి మించి. దీన్ని వీళ్ళు సరి చూసుకోవాలి. వాస్తవం కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా కంప్లీట్ కాలేదు. జన్మంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయార్థంలో గురువు జూన్ 1 వరకు పంచమంలో ఉన్నాడు. అప్పటి వరకు రాశిని చూస్తున్నాడు. ప్రథమార్థం పర్లేదు. ద్వితీయార్థం వచ్చేకాడికి గురువు అష్టమంలోకి వస్తాడు. వచ్చి ద్వితీయంలో శనిని చూస్తాడు. అంటే అప్పుడు ఏలినాటి శని నియంత్రిస్తాడు. జూలై తర్వాత శనేశ్వరుడు వక్రిస్తున్నాడు. వక్రించి మళ్ళీ రాశి వైపు వస్తున్నాడు. అంటే ఆయన ఒక 5 నెలలు 6 నెలల పాటు మళ్ళీ జన్మరాశి వైపు వస్తున్నాడు. అది కొంచెం ఒత్తిడితో కూడుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ గురువు జన్మంలో ఉన్న రాహుని ప్రథమార్థం వరకు చూసి కంట్రోల్ చేస్తున్నాడు. ద్వితీయార్థం వచ్చి ద్వితీయంలో ఉన్న శనిని చూసి శనిని కంట్రోల్ చేస్తున్నాడు. గోచారంలో ఫలితాలు మనం చెప్తున్నది. వ్యక్తిగత జాతకాలు తీసుకుంటే శనికి గురువుకు అవ్వదు. ఈ రాశికి శని వ్యతిరేక గ్రహము, ఎవరు గురువు వ్యతిరేక గ్రహము. కానీ గోచార ఫలితాలు తీసుకుంటే గురువు నైసర్గిక శుభగ్రహం కాబట్టి శనిని ఇటు రాహుని కంట్రోల్ చేయడం ఒక మంచి శుభ సూచకము. ద్వితీయార్థంలో గురువు అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి వచ్చినప్పుడు గురువు యొక్క చూపు శనిపైన ఉంటుంది. అంటే ద్వితీయాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు. అంటే ధనపరంగా మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదు. ఏదో ఒక తెలియనటువంటి ఒక దైవశక్తి వీళ్ళని కాపాడుతూ ఉందని చెప్పచ్చు. అంటే ట్రబుల్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు నడవగలుగుతున్నారంటే దైవబలం ఉంటే నడవగలుగుతారు. అంటే కష్టం, చాలా కష్టం. అందులో ద్వితీయ స్థానంలో శని వక్రించినప్పుడు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చిత్ర విచిత్ర మార్పులు వస్తాయి. అంటే వృత్తికారకుడు, కర్మకారకుడు శనేశ్వరుడే కాబట్టి, ఆ శనేశ్వరుడు అంటే వృత్తికారకుడు అంటే మనం ఏం చేసినా ఆయనే కాబట్టి. ఎవరికన్నా బాగా చదువుకొని ఉద్యోగం రాదు అంటే శనేశ్వరుడు వక్రంలో ఉంటాడు పుట్టినప్పుడు. చదివేది బ్రహ్మాండం చదువుతారు, ఉద్యోగం రాదు. కొంతమంది బొటాబొటిగా చదువుతారు, వెంటనే ఉద్యోగం వస్తుంది. వాళ్ళకి శని బాగుంటాడు. ఇతను చదవలేదు, ఉద్యోగం వచ్చింది. అతను చదివాడు, ఉద్యోగం రాలేదు. చదవకపోయినా సెటిల్ అయినట్టంటే శని బాగుంటేనే. చదివిన సెటిల్ కాలేదంటే శని బాగాలేకనే. అంటే జీవితం వేరు, జీతం వేరు అని అర్థం. కాబట్టి అందరూ జీతాలు చూస్తారు. మంచి ప్యాకేజ్ అంటారు. అది కాదు కావాల్సింది, మంచి లైఫ్. అది కావాలంటే శని బాగుండాలి. ఆయన వక్రించి వెనక్కి వస్తున్నాడు జూలై తర్వాత. అంటే శనేశ్వరుడు వక్రత్వానికి వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. కాలభైరవ ఆరాధన చేయడము, ఎక్కువగా ఈ చెప్పులు కుట్టే వాళ్లకు సహాయం చేయడము, అదేవిధంగా రివర్స్ వాకింగ్ చేయడము, అదేవిధంగా చీపురు కట్టలు ఆయన కాగితము ఆలయాలకు ఇవ్వడము, ఇవన్నీ ఎక్కువ చేయాలి. చేస్తూ ఉంటే శని వక్రత్వ దోషం తగ్గుతూ వస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే. ఆయన తన రాశి పట్ల చాలా కఠినంగా ఉంటాడు. ఒక న్యాయమైనటువంటి టీచరు తన పిల్లల పట్ల మిగిలిన స్టూడెంట్స్ కన్నా కఠినంగా ఉంటాడు. టీచర్ కొడుకులే సమంగా చదవలేదు అంటే ఆయనకే కదా అవమానం, అతనికే కదా అవమానము. కాబట్టి వాళ్ళ పిల్లల పట్ల వేరే పిల్లల కన్నా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి శనేశ్వరుడు తన రాశి పట్ల ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటాడు. మన ఇల్లే కదా, ఎట్టుంటే ఏముంది, డస్ట్ ఉంటే మనకెందుకు, మన ఇల్లే కదా అని అనుకోడైనా.
అందరి జీవితాలను నువ్వు శుభ్రం చేసేవాడు తన రాశిలో పుట్టిన వాళ్ళను ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటాడు. కాబట్టి వక్రించినప్పుడు శని యొక్క తాకడ కుంభరాశి వైపు ఉంటుంది. అదొక 5 నెలలు ఉంటుంది, డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి శని కారకత్వాలు పట్టుకోవాలి. అంటే ఇప్పుడు శని కారకత్వాలు అంటే అటెన్షన్లోకి రావాలని అర్థం. అటెన్షన్ అంటే ఏమి? ఇప్పుడు ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరు వస్తారంటే ఒక గ్రామానికి, ఆ గ్రామంలో వీధులన్నీ క్లీన్ చేసేస్తారు, తెల్లగా సున్నం పోస్తారు. ఆ రోజు ఎంత అటెన్షన్కి వస్తుంటే ఆ ఊరు అక్కడ గ్యాప్ ఉంటే చెట్లు నాటేస్తారు. ఆయన వచ్చి చూస్తే అంత ఊరంతా అద్భుతంగా ఉంది అనుకోవాలనేసి. మిగిలిన సందర్భంలో అటెన్షన్ లేరుగా మన అర్థము. ఇప్పుడు శనేశ్వరుడు కుంభరాశి వైపు వస్తున్నాడు, వీళ్ళు అటెన్షన్గా ఉండాలి అంటే క్రమశిక్షణగా ఉండాలి. అటెన్షన్ అంటే క్రమశిక్షణే, అంటే సేవాభావంతో ఉండడము, దైవారాధనతో ఉండడము, ప్రతిరోజు మెడిటేషన్. కుంభరాశి అంటేనే మెడిటేషన్. మెడిటేటర్స్ అంతా కుంభరాశిలో పుడతారు. లేదా ఒక మెడిటేటర్ గొప్ప మెడిటేటర్ కాబట్టి కుంభరాశి బలం ఉంటేనే మెడిటేటర్ అవుతారు. కుంభం అంటే ఏమి? కుండ. కుండ లోపల ఏముంటుంది? నీళ్ళున్నాయా, గాలి ఉందా, డబ్బు ఉందా, బొగ్గులున్నాయా? రహస్యం అది. మెడిటేటర్సు పూరకము, రేచకము, కుంభకము. కుంభకం అంటే ఇదే కుండ. వాళ్ళు గాలి పీలుస్తారు, కుంభిస్తారు, మళ్ళీ బయటకు వెళ్తారు, గాలి లేకుండా కొంచెంసేపు కుంభిస్తారు. రేచకం అంటే వదలడము, పూరకం అంటే పీల్చడము, కుంభకం అంటే స్తంభింపజేయడము. ఇది కుంభరాశి సూచిస్తుంది. కుంభము అంటే ఒక కలశము. గురుగ్రహం కుంభరాశిలోకి వచ్చినప్పుడే అమృత కలశం దేవతలకు దొరికింది. కుంభము అమృత కలశం కుంభం కదా, అది దొరికిందంటే కుంభరాశిలో గురువు వచ్చినప్పుడే దొరికింది. కాబట్టి మెడిటేటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మెడిటేషన్ బాగా చేయాలి వీళ్ళు. శనేశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మెడిటేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారు కాబట్టి బాగా అనుకూలిస్తాడు. కాబట్టి మెడిటేషన్ చేయరు బాగా. ప్రకృతి సేవ అంటే ప్రకృతి సేవ అంటే ఏమి? మనం చెప్పాను కదా, చెట్లు నాటడం కానీ ఇవన్నీ కూడా బాగా చేయొచ్చు. ఆలయాల్లో అగరబత్తులు వెలిగించడము, అంటే గాలిని యాక్టివేట్ చేయడము, కాలభైరవ ఆరాధన, వరాహస్వామి ఆరాధన, ఇవన్నీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి శని వక్రించినప్పుడు చేసుకోవాలని పరిహారాలు ఇవి. అష్టమంలోకి గురువు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు, ద్వితీయాన్ని చూస్తాడు, అది మంచిదే ఫైనాన్షియల్గా. అప్పుడు ఆయన కొంచెం తోడ్పడతాడు. జన్మంలో రాహు ఉన్నాడు. జన్మంలో రాహు ఉంటే సెల్ఫిష్గా ఉండగలిగితే ప్రథమార్థం కూడా బాగుంది. మన పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులు ఈ పరిస్థితులు అని ఆలోచించుకోగలిగితే ప్రథమార్థం కూడా బాగుంటుంది. రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి. రాహు వ్యయంలోకి వస్తాడు, అప్పుడు ఇంకా బాగానే ఉంటుంది. రాహు వ్యయంలోకి వచ్చి నష్టంలోకి అది వస్తున్నాడంటే రాహు వ్యయంలో బాగానే యోగిస్తాడు. విదేశీ ప్లానెట్, ఫారిన్ అంటే రాహు. ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళచ్చు. వెళ్తే కూడా సెటిల్ అవుతారు. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అందులో గల్ఫ్ కంట్రీస్ పోతే ఇంకా బాగుంటుంది. ముస్లిం అంటే రాహు, ముస్లిమ్స్ అంటే రాహువే. కాబట్టి ఆ రాహు విదేశాలకు పోతున్నాడు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ 6వ ఇంట్లో కేతు వస్తున్నాడు. 6వ ఇంట్లో కేతు వస్తే మంచిది. పాపగ్రహం పాపస్థానంలోకి రావడం మంచిదే. వీళ్ళకు గురువు కూడా పాపగ్రహమే, ఆయన కూడా పాపస్థానంలో ఉచ్చస్థితి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అటెన్షన్లోకి వస్తే చాలు, వీళ్ళకి అన్నీ బాగున్నట్టే. అటెన్షన్ అంటే డిసిప్లిన్. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకు శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్. ఎఫర్ట్ పెట్టకపోతే దాన్ని వివరించలేరు, కానీ పెడతారు కూడా, పెట్టగలిగే సామర్థ్యం ఉంది. గురుగారు, ముఖ్యంగా కుంభరాశి వారికి ప్లసెస్ ఏంటంటారు, మైనస్ ఏంటంటారు? ఏది తగ్గించుకుంటే ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది అంటారు? వీళ్ళు అటెన్షన్ ఫస్టే చెప్పేస్తాను. అటెన్షన్లోకి ఎంత అటెన్షన్లోకి వస్తారో అంత బెనిఫిట్ ఉంటుంది. ఎంత డిసిప్లిన్ ఉంటే అంత బాగుంటుంది. అదే డిసిప్లిన్ లేకపోతే తీసుకోవాలి. అంటే ఏది లేకపోతే ఏది ఉండకూడదు అన్నారు కదా, అటెన్షన్ లేకపోవడం ఉండకూడదు, కావాల్సిన అటెన్షన్. ఇప్పుడు మెడిటేటర్స్ అంతా ఇక్కడ పుట్టారని చెప్పాను. ఈ రాశిలో మెడిటేటర్స్ ఎంత డిసిప్లిన్గా ఉంటారు అసలు, చాలా. వాళ్ళకి మించిన డిసిప్లిన్ ఎవరికి ఉండదు. ఇది ఒక డిసిప్లిన్ రాశి. రమణ మహర్షి ఎక్కడ మన అరుణాచలం, ఆయన కుంభరాశి. కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో అని ఆయన మహర్షి అయ్యాడు. కాబట్టి మౌనంగా ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. మౌన స్వాములు, సిద్ధ యోగులంతా కూడా ఈ యొక్క రాశి యొక్క ప్రభావం ఉంటారు. అంటే వాళ్ళ అటెన్షన్లో ఉంటేనే ఆ స్థాయికి, ప్రపంచానికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏలినాడు శని ఉంది, శనేశ్వరుడు వక్రిస్తున్నాడు, గురువు 5-6 ప్రదేశాలపైకి పోతున్నాడు. వాళ్ళ నుంచి రిజల్ట్స్ కావాలంటే ఇస్తారు, అటెన్షన్ ఉంటేనే ఇస్తారు. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్లానెట్స్. మిగిలిన రాశిని చూసి చూంటే పోతారు, కానీ ఈ రాశి వాళ్ళని మాత్రం 100 మార్కులు వస్తేనే పాసు, 99 కూడా ఫెయిల్. తన రాశి కాబట్టి. గురుగారు, ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులకు కూడా అది
టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంతే, ఆ టెన్షనే. సంతాన యోగం ఉందంటారా మరి? కేతువు మారిన తర్వాతనే మనం ఉంటుంది. ఎందుకంటే వివాహము సంతానము సీరియల్ నెంబర్ 1 నెంబర్ 2 అన్నట్లు. కేతువు మారిన వెంటనే వివాహం అనుకూలమవుతుంది, ఆటోమేటిక్ సంతానం అనుకూలమవుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? కుటుంబ స్థానాన్ని గురువు చూస్తానని చెప్పాను కదా. ద్వితీయార్థంలో గురువు కర్కాటకంలోకి వచ్చి 9వ దృష్టితో 2వ స్థానం చూస్తాడు. కుటుంబం అంటే భార్య పిల్లలు అని అర్థం. చూస్తాడు కాబట్టి కుటుంబాధిపతి కుటుంబాన్ని చూడడం మంచిది, వచ్చేసేది బట్టి చూడడం మంచిది, కాబట్టి బాగానే ఉంటుంది. కాబట్టి ద్వితీయార్థంలో బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చెప్పాను కదా, విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. తీర్థయాత్రలు అలా ఇలా అంటుంది. తీర్థయాత్రలు అవన్నీ కన్నా వీళ్ళకు విదేశీ ప్రయాణాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాలు బంధుత్వాలకై చేసేటువంటి దూర ప్రయాణాలు బాగుంటాయి. అంటే దూర ప్రాంతాల్లో ఇప్పుడు ఒరిస్సాలో తెలుగు వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఒక జిల్లా తెలుగు వాళ్ళది ఆ పక్క కలిసిపోయి ఉంటుంది. వాళ్ళు ఒరిస్సాలో ఉన్న తెలుగే మాట్లాడుతుంటారు. ఇటు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉంటారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి కొంత ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపి ఉంటారు, వాళ్ళు తెలుగే మాట్లాడుతుంటారు. అదే దూర ప్రాంతం అయిపోతుంది. ఇటువంటి ప్రాంతాల్లో బంధుత్వాలు సెట్ అయ్యేదానికి బలం ఉంటుంది. మహారాష్ట్ర అయినా మన తెలుగు వాళ్ళే, అట్లా బార్డర్స్లోనే అంటే కొన్ని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుత్వాలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యలు ఉద్యోగాలు వ్యాపారాలు కలిసి వస్తాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కంతా కూడా రాహు బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే సింహరాశిని డామినేట్ చేస్తాడు. సింహం అంటేనే ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈయన కంట్రోల్లో పెట్టుకున్నాడు రాహు, కాబట్టి బలవంతంగా తీసిస్తాడు. కాబట్టి వీళ్ళు ప్రయత్నించుకోవాలి, వీళ్ళు దానికన్నా ఎలిజిబిలిటీ ఉండాలి, మళ్ళీ ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రయత్నించుకోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కుంభరాశికి అంటే 2వ స్థానం మీనరాశి అవుతుంది. ప్రతి ఒక్కరికి 2వ రాశి ధనరాశి అని చెప్పాను. మీనరాశి అంటే సముద్రము, అపార జలము. మరి మీనరాశి అంటే అపార జలం కాబట్టి సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావాలి ఎక్కువగా. తిరువనంతపురం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, ఇవంతా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు. అంటే ఈ 2వ రాశి యొక్క బలం ఎక్కడుంది? సముద్ర తీరంలో ఉంది. వీళ్ళు ఎక్కువగా ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళొస్తే కూడా మంచిది. పోయి ఊరికట్ట సరదాగా తిరిగేస్తే కూడా యాక్టివేట్ అవుతారు, ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది ఆ నక్షత్రం ఉన్న రోజులలో. ఆ నక్షత్రం ఉన్న రోజుల్లో. అవి ప్రతిరోజు రావు, నెలకోసారి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు సముద్రం గడవాలంటే కుదరని పని. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు ఆ నక్షత్రాలలో వెళ్ళొచ్చు. రేవతి నక్షత్రం రోజు మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావచ్చు. మీనరాశి మధుర మీనాక్షి, చేపలు అంటే కన్నులు కలిగిన అమ్మవారిని అర్థం. రేవతి నక్షత్రం అధిపతి బుధుడు, బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు, అమ్మవారు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు త్రివేంద్రం వెళ్ళి రావచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు మామూలు జనరల్ సముద్రం కాడికి వెళ్ళి రావచ్చు. అంటే వీళ్ళకు ఫైనాన్స్ అనేది జల సంబంధమైన ప్రదేశాల్లో ఉంది. లేదంటే ఒక వాటర్ ఫాల్స్ వెళ్ళి రావచ్చు, బోటింగ్ చేయొచ్చు, ఇంట్లో అక్వేరియం పెట్టుకోవచ్చు, ఫిష్ అక్వేరియం. మెయిన్ రాసి అంటే చేపలు పెట్టుకోవచ్చు, చేప బొమ్మలు పెట్టుకోవచ్చు, చేపలు ఉన్నటువంటి సింబల్ టాటూ వేసుకోవచ్చు. షిప్ సముద్రంలో వెళ్తున్నటువంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు. ధనరాశికి సంబంధించినటువంటి సింబల్స్ ఏముంది, చేపలు తినకూడదు. వీళ్ళు ధన సంపాదించిన రాశి కారకత్వం వీళ్ళు తింటే ఎట్లుంటుంది? అదే నెలకు కేజీ చేపలు తీసి మార్కెట్లో వాటి చంపేదానికి సిద్ధంగా ఉంటాయి, తీసి కాబట్టి నెలలో వదిలేసి వాటికి ప్రాణమిచ్చి పెట్టచ్చు, ఆర్థిక సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు సముద్రంలో పడుకునే ఉంటాడు మహావిష్ణువు కదా పనుకుంటాడు, ఆయన అలా పడుకొని ఎక్కడుంటాడు? తిరుపతి గోవిందరాజ స్వామిలో టెంపుల్లో పడుకుంటాడు, పెద్ద సర్పం కింద. శ్రీరంగంలో పనుకుంటాడు, త్రివేంద్రంలో పనుకుంటాడు, మన మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో శ్రీ రంగనాయకుల వరకు పడుకుంటాడు. ఇటువంటి ఆదిశేషుడి పైన సముద్రంలో పడుకున్నట్టుంటే ఆలయాలకు వెళ్ళొచ్చే కొద్దికి అది కూడా ఏమి ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు, మరి పూర్వభాద్ర నక్షత్రం రోజు, రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది. ఇది వీళ్ళకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏలినాటి శని ఉన్నా కూడా పనిచేయదు, ఎందుకంటే శని కూడా మెయిన్ సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్ర తీరాలకు వెళ్ళిన పుణ్యస్థితికి వెళ్ళొస్తే ఆయన కూడా అనుకూలంగానే మారుతాడు. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. దీనిలో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏలినాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఉగాది పచ్చడిలో ఏ ఫ్లేవర్ ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా తగులుతుంది అంటారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో శ్రీ పరాభావనమ సంవత్సరంలో కుంభరాశి వారికి విశేషంగా లాభించాలి. అష్టైశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలతో వీళ్ళు చక్కగా తలతూగుతూ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. జనరల్గా నాకున్న ఫోన్ కాల్స్ అయితే ఇది థర్డ్ ఇయర్, మూడో సంవత్సరం రాశి ఫలాలు చేస్తూ ఉన్నాను, ఉగాది రాశి ఫలాలు. అప్పటి నుంచి కాల్స్ రావటం చూసుకున్న టైంలో ఈ కుంభరాశి వాళ్ళు ఒకనొక టైంలో పీక్గా బాగా ఇబ్బందులు పడి ఉన్నారు. మొదట్లో 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ చాలా వరకు ప్రాబ్లమ్స్లోంచి పీక్ డౌన్ పోయేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రావటం వీళ్ళకి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. అయితే ఇంతకుముందు టైంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే ఓవరాల్ వీళ్ళకి డే బై డే ఒక్కొక్క రోజు గడిచే కొంది చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతూ ఉండటంతో కొత్త ఆపర్చునిటీస్ రావటం, చాలా స్ట్రాంగ్గా తయారవటం, ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్రాస్పరిటీ. ఓకే, అభివృద్ధి వైపు వీళ్ళకి దూసుకొని వెళ్ళిపోతూ ఉన్న ఒక రాశి. ఇంకొకసారి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అభివృద్ధి వైపు దూసుకొని పోతూ ఉన్న రాశి ఏదైనా ఉంటే కుంభరాశి అని చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే గు, గే, గో, సాసి, సూసే, దా అన్న లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. దీని ప్రకారం మనం ఏం చేసుకుంటామంటే వీళ్ళకి వ్యయానికి తగిన విధంగా డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఎక్కువగా దాచిపెట్టుకోవటం ఉండదు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కసారి కొంచెం వీళ్ళు మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. రెండోది రాజ్యపూజ్యం 4, అవమానం 2. అంటే వీళ్ళకి సమాజంలో స్లోగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నా కానీ బయటపడి అందరిలో గుర్తింపు తెచ్చుకోవటం, మంచి అన్న ఒక పేరు తెచ్చుకోవటం, వాళ్ళ గురించి ఒక పాజిటివ్గా అందరూ మాట్లాడుకోవటం, ఇవంతా జరుగుతూ ఉంటుంది. కావాలని అవమానించే వాళ్ళు అయితే ఎవరు ఉండరు, శత్రువులు అయితే దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక సూచన ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టుకునే ముందు చాలా ఆలోచించి ఖర్చు పెడుతూ ఉండాలి. ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో దుబారా ఖర్చు లాంటివి, హంగులకి, ఆర్భాటాలకి, వినోదాలకి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వీళ్ళకి జూలై తర్వాత, ఇంకా మనకి గోదావరి పుష్కరాలు ఆ టైం దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఫైనాన్స్ వ్యవహారాలు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది తప్ప మిగతా అన్ని విషయాలకు బాగుందని మనం చెప్పుకోవాలి. వీళ్ళది గ్రహ సంచారం కనుక చూసుకుంటారండి, శని 2వ ఇంట్లో ఉన్నారు, గురువు 5వ ఇంట్లో జూన్ వరకు ఉండి అక్కడ నుంచి 6వ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రాహు వచ్చేటప్పటికి ఎక్కువ ఈ ఇయర్ అంతా వీళ్ళకి ఫస్ట్ హౌస్ లాంటి జన్మరాశిలోనే ఉండటం, తర్వాత 7వ ఇంట్లో కేతు ఉండటంతో ఎలా ఉంటుందంటే జన్మరాశిలో రాహు ఉండి కొంచెం మానసికంగా అశాంతిగా వేరే వాళ్ళతో గొడవలు సృష్టిస్తూ
ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఈ యొక్క శని ప్రభావంతో ప్రతిదీ స్లోగా నిదానంగా జరుగుతూ ఉంటుంది. దూకుడుగా ఏది ఉండదు వ్యవహారం. తర్వాత గురువు వ్యవహారంలో చూసుకుంటే వీళ్ళని గ్రేట్ ప్రొటెక్టర్, జూన్ దాకా వీళ్ళని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జూన్ నుంచి వీళ్ళకి గురువు మారటంతో ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారో ఆ గురువు సపోర్ట్ చేయకుండా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదే టయానికి మనకి శని కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యేసి అతని యొక్క ప్రభావం పోతుంది. అంటే శని ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు వీళ్ళకి మంచి చేయటంలో. గురువు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా వీళ్ళకి కాపాడుతున్న గురువు కొంచెం సైడ్ అవుతున్నాడు అని చెప్పుకోవాలి. వీళ్ళకి కొంచెం ట్రికీగా ఉంటుంది, కొంచెం స్లో అండ్ ఏమంటారు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళే టైం వీళ్ళది. ఇంకా దూకుడుగా ఎట్లా పడితే అట్లా వెళ్ళే టైం అయితే కాదు. బట్ ఓవరాల్గా పాజిటివ్ సైడ్లో అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. కష్టపట్టి మరీ ఫలితం ఇస్తాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రివార్డ్ లాస్ట్లో వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఇచ్చే గ్రహం శని. తర్వాత రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్లోని వీళ్ళ సొంత రాశిలో ఉండటంతో గొడవలు అయ్యే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రిజుడీస్, ఇది నా వాళ్ళు, ఇది మన వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇలా ఈ టైప్కి సంబంధించి వాతావరణం వీళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటుంది. దేశ సంచారం, ప్రవాసం, రాహు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఉన్న ఊర్లో ఉన్న ప్లేస్లో కాకుండా దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ధనానికి కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పార్ట్నర్స్ తోటి, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, మనస్పర్ధలు, బిజినెస్ పార్ట్నర్స్తో ఆటంకాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కూడా మనకి అక్టోబర్ దసరా పండగ వరకు బాగుంటుంది. ఆ తర్వాత నుంచి రాహు కూడా మారుతూ ఉండటంతో వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ ఇన్కమ్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మనకి సూక్ష్మంగా కుంభరాశి వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటేనండి శని, ఏలినాటి యొక్క శని ప్రభావం చాలా తగ్గుతూ ఉంటుంది. గురువు ఇప్పటిదాకా కాపాడాడు, కానీ తర్వాత గురువు అంత ఎక్కువ సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ ముందుకు వెళ్తారు. అది ఒకటి. ఫారిన్ కనెక్షన్స్, కొత్త కనెక్షన్స్తో వీళ్ళకి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటారు. ఒక కొత్త న్యూ బిగినింగ్ ఈ శ్రీ పరాభావనామ సంవత్సరం వీళ్ళకి జరుగుతూ ఉంటుందండి. ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు? వీళ్ళకి ప్రతి ఒక్కరికి కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ చూసుకోవాలి. తర్వాత శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శని పాశుపత అభిషేకం అని ఉంటుంది, తైలాభిషేకం అని కూడా అంటారు, అది చేయించుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైతే వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, ఆర్థికంగా ఇంకా బాగుండాలనుకుంటారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఇవి కాకుండా వాళ్ళ ఇండివిజువల్ జాతకములు ఎవరైనా కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళ జాతకాలు చూపించుకుంటే చాలా ఉత్తమం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇంకా శని ఈ ప్రభావంతోనే ఉన్నట్లు ఫీలింగ్ మాకు కూడా వస్తుంది. కానీ శని తన ప్రభావాన్ని రోజుకి తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ రావాలి. ఈ టైంలో రాలేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా అవి చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు, ఆ దశలు అంతర్దశకు సంబంధించిన వాళ్ళ యొక్క నాయకులు, ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు చేసుకుంటూ, విశేష శాంతులు చేసుకుంటూ ఉంటే 1-2 సార్లు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. రిజల్ట్ రాకుండా ఏముండదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకు కూడా లాస్ట్ హోల్ ఇయర్లో ఏలినాటి ప్రభావంతో ఉండటంతో చాలా వరకు దగ్గరుండి నేను పూజలు చేయించాను, నేను అభిషేకాలు చేయించాను, నేను పాశుపత అభిషేకాలు చేయించాను. H1B వీసాల దగ్గర నుంచి, గ్రీన్ కార్డుల దగ్గర నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ సీరియస్గా ఫైట్ చేసుకొని వైఫ్ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అయిపోయి నెక్స్ట్ డే వాళ్ళ మదర్ని ఫాదర్ని తీసుకొని నన్ను కలిసి చూసుకుంటే ఇద్దరికి శని ప్రభావం ఉంది, ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి ఇట్లా చాలా వరకు చేయటం జరిగిందండి. సో ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా ఇంకా ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఒకసారి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓవరాల్గా కుంభరాశి వారి స్థితిగతులు ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము మరి ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీనిలో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మరి ఉగాది పచ్చడిలో చాలా రకాల రుచులు ఉంటాయి, ఎక్కువగా ఏ రుచి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తగులుద్ది అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షడ్రుచులు అంటే అందరూ చెడ్డుదేమో అనుకుంటారు. షడ్రుచులు అంటే దాంట్లో అనేకమైనటువంటి ఉంటాయి అని. ముఖ్యంగా 4 రుచులు ఏంటంటే వగరు, అంటే పంచభూత సాక్షిగా 5 రుచులు ఉంటాయి. వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది.
ఇవన్నీ కూడా షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులు మన బాడీలో ఉన్నాయంటే కనుక మనం ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని సమభాగంలో తీసుకోవాలి అని అర్థం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇష్టాలు వచ్చినా ఏదన్నా కూడా సమభాగంలో మనం తీసుకోవాలి. మన మైండ్ సెట్కి ఎక్కువగా స్ట్రెస్ని ఇవ్వకుండా ఉండేదానికే మనకి షడ్రుచులు అంటారు అనమాట. అందుకే ఉగాది రోజున అలాంటి పచ్చడి తింటూ ఉంటాం మనం. కాబట్టి కుంభరాశి, ఈ కుంభరాశి వారికి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి అనేది వారికి కొంచెం స్ట్రెస్. కుంభరాశి వారికి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. అదేంటో కానీ తెలియదు, చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వారి మీదే ఎక్కువ గ్రహాలన్నీ దాడి చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను దాదాపుగా చూస్తుంటా కదా, అన్ని రాసుల కన్నా కూడా 2-3 రాసులకి ఎక్కువ గ్రహాలు స్థితిగతుల్లో తేడాలు వస్తాయి ఎక్కడో దగ్గర. అన్నీ బాగుంటే దశ బాగోదు. అవన్నీ బాగుంటే గ్రహం ఎక్కడో దగ్గర పొడుస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల స్ట్రెస్ అనుభవిస్తూనే ఉండేదానికి కొన్ని రాసులు ఉన్నాయి. దానిలో ఒకటి కుంభరాశి, రెండోది ఉందండి సింహరాశి, మూడోది ఒకటి ఉంది కన్యారాశి. ఇవి ఎప్పుడు చూడండి ఒడిదుడుకుల్లో నుంచి వెళ్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇవి స్టెప్స్లా ఉంటాయి అన్నమాట ఈ రాసులు. కాబట్టి అందుకే మాల్స్ ఈ మధ్యన ఎలక్ట్రికల్ పెట్టేసి మెట్ల మీద నిలబెడితే వాటింతలు అవే వెళ్తూ ఉంటాయి. తర్వాత లిఫ్ట్లు అవే వెళ్తుంటాయి అనమాట. సో అలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గ్రహాలు అనేది వాటి ఒక స్థితిగతులు ఉంటాయి. మనము భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో ఉండాల్సిన ధైర్యం. నమ్మకూడని గ్రహం ఏంటంటే మానవ గ్రహం. ఈ రెండు మన దగ్గర ఒకటి ఉండి ఒకటి లేకుంటే, మానవ గ్రహాన్ని నమ్మకుండా ధైర్యంగా ఉంటే ఏ గ్రహం కూడా మనల్ని ఏం చేయదు. ఖచ్చితంగా బాగలేదు బాగుంది అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే చెప్పుకునేటువంటి ప్రతి విషయం కూడా మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కోసం మాత్రమే. అంతేగాని జీవితం ఇంక ఇంతే అయిపోతుంది అనేది కాదు. ఓకే, నైట్ కోటీసులు అయ్యేటువంటి అదృష్టం రావచ్చేమో క్షణంగా. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిందనుకోండి, వీరి జాతకం కాదు, వచ్చేటువంటి భార్య భర్త జాతకం అదృష్టం ఉందనుకోండి, వీరి స్టార్ట్ తిరిగిపోద్ది. నైటే సీఎం పదవి వస్తాము. కానీ ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అంటే జాతకాల టైంలో ఏం చేస్తాయి? నువ్వు కష్టపడి చేయాలి కదా. నీ జాతకం కోటీసులు అవుతాను ఉంది, ఆ టైంలో ఇంట్లో కూర్చున్నావు, అవ్వలేవు. సమయానికి వెళ్ళాలి, గాలిలో దీపం పెట్టకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, చెప్పబోయే విషయాలకి ముందుగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా, తెలుగు సంవత్సరాల నుంచి ఆరంభం నుంచి కూడా, ఇది మార్చి 19వ తారీఖు నుంచి కూడా రానున్నటువంటి సంవత్సరం వరకు కూడా, ఈ ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక, మొదటిగా అయితే కనుక ఆదాయం వచ్చేసి 2, వ్యాయం వచ్చేసి 8, రాజ్యపూజ వచ్చి 2, అవమానం వచ్చి 4. ఈ యొక్క గణిత ప్రకారంగా ఉంది. ఇవి ఏంటంటే మన స్థితిగతులు అంటారు వీటిని. అందరికి ఇలానే అబ్బుతుందా అనేది ఉండదు. వారు పుట్టినటువంటి తిథి ఉంటుంది, వారం ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, దశ ఉంటుంది, అంతర్దశ ఉంటుంది, గోచారం ఉంటుంది. ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో అందరికి యోగిస్తుందా అనేది కాదు. ఓవరాల్గా అయితే ఎక్కడో దగ్గర అయితే పాయింట్ కలుస్తుంది. అందరూ కూడా బాధపడే అవసరం లేదు. ఇకపోతే వీరి మొదటి అధ్యాయం అయితే ఎంత చెడు ఉన్నా కూడా ఎక్కడో దగ్గర మంచి ఉంటుంది అంటారు చూసారా, నిలువెల్లు విషయమే అంటారు. మనిషిలో నిలువెల్లు విషయమే అంటారు. తేలికైతే తొండలో ఉంటుంది, పాముకైతే కూరల్లో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల విషయం ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా విషయం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఓర్చుకొని, సహించుకొని, బాధపడుతూ, భంగపడుతూ, ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్తారు చూసారా, వారు దేవుళ్ళు. దేవుడు గుళ్ళో కాదు ఉండేది, మానవుల్లో ఉంటారని నిదర్శనం ఏంటంటే కుంభరాశి ఈ సంవత్సరం అయితే మాత్రం. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా కూడా చేసేవాళ్ళే. ఆ సమయానికి ఇంకో దగ్గరికి పోతే 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, నువ్వు 40 ఇచ్చావు అంటే సహాయం తీసుకొని కూడా మాడబడతారు. అనుకున్న పనులు బాధ్యత తీసుకుంటారు, బాధ్యత ఇస్తారా, ఆ బాధ్యత కోసం పని చేస్తారు. పని చేసి కూడా ఇంకొంచెం ముందు వస్తే బాగుండేదండి, వీళ్ళకి మనసు ఇరిగిపోద్ది. చేసింది కాక మళ్ళీ మాట. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏమైందంటే స్ట్రెస్ పోని, వీళ్ళ కోరికలు అంటే గోల్స్. ఇది చేస్తే మనం అందరం బాగుంటాం. వాళ్ళొక్కరి కోసం ఎప్పుడు ఆలోచించారు కుంభరాశి వారు. ఒక టీం వర్క్, కుటుంబం అంతా బాగుండాలి, వ్యవస్థ అంతా బాగుండాలి, భార్య, పిల్లలు, భర్త అందరూ బాగుండాలి కదా అని ఆలోచిస్తారు. ఈ ఆలోచించే తరుణంలో ఎంతైనా లాస్ రానివ్వండి, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో లాస్ వస్తుంది, కానీ బరాయిస్తారు. ఎవరితో ఏం మాట్లాడరు, ఎవరిని ఏం అనరు. నాది తప్పు ఉంది కావాలని చెప్పేసి మేదేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఈ 6 మాసాలు కూడా కనిపిస్తూ ఉంది. మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా అదే కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళకి మనం చూడాల్సింది అంటే సహనం బాగుంటుంది, ఓర్పు బాగుంటుంది.
ఎవరైనా మన ఇళ్లలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ కుంభరాశి వారు ఉంటే వారికి సహాయం చేస్తే రానున్నటువంటి 2027 నుంచి 2028 చూసారా, ఎవరికి కనపడరు, ఎవరికి దొరకరండి. ఇప్పుడు చేసే ప్రతి కష్టం కూడా రానున్నటువంటి సంవత్సరంలో వారికి అదృష్టం ఇస్తుంది. ఎట్లా అంటే ఈరోజు శివభగవానుడికి మట్టి పువ్వులతో పూజ చేస్తే, మట్టి పువ్వులతో అభిషేకం చేస్తే బంగారు పువ్వులు ఇస్తారు. అలాంటి అదృష్టం రానున్న సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం కోసమే మనం బ్రతకాలి, ఆ సంవత్సరం కోసమే మనం కష్టపడాలి. ఇక్కడ పడే కష్టం చూసారా, అదే ఆ దేవాది దేవునికి ఇచ్చేటువంటి మన పూజ, మన ప్రతిఫలం. ఇదే ఆలోచించాలి. అంతేగానక నా నక్షత్రం బాగాలేదు, నా రాశి బాగాలేదు, నా తిథి బాగాలేదు, నా గోత్రం బాగాలేదు, నా పెద్దవాళ్ళు బాగాలేదు, నా చిన్నవాళ్ళు బాగాలేదు, నా భార్యకి నేను సరిపోను, నా భర్తకి నేను సరిపోను, నా పిల్లలకి నేను పనికి రావట్లేదు, నేను డబ్బు సంపాదించలేకపోతున్నా, తినలేకపోతున్నా అని ఉండకూడదు. ఇప్పుడు చేసే ప్రతి కష్టం కూడా రానున్నటువంటి దానికి ఇది ఆదర్శనం అని అనుకోవాలి. 12 రాశులకు కూడా మూల ఆధారంగా యుగ పురుషులుగా ఉండేటువంటి రాశి కుంభరాశి. అలాంటిగా దిగ్విజయంగా వెదజల్లాలి అంటే ఈ సంవత్సరం మొత్తం మనం కష్టపడాలి. ఆ కష్టము గ్రహాల ద్వారా పడతారా, లేదా నమ్ముకున్న పని ద్వారా పడతారా, మీ మీద మీరు నమ్ముకొని చేస్తే ఖచ్చితంగా నిలబడతారు. ఇదే కుంభరాశి యొక్క రహస్యం. కష్టపడింది ఏదీ రాదు కుంభరాశికి. 1-2 సార్లు కష్టపడితే ఖచ్చితంగా నిలదొక్కుంటారు, రాడ్లా తేలిపోతారు, అప్పుడే నిలిపోతారు. ఇప్పుడు పేరు రాదు, ప్రఖ్యాత రాదు అని భయపడద్దు. ఎవరన్నా గురువు వచ్చి మీకు అంతా అయిపోయింది, ఇక మీరు మూల కూర్చోవచ్చు, సన్మానం చేస్తారు, మీరు ఇంకేమి ఎదగలేరు అనుకుంటే అవన్నీ ట్రాష్. మనం కష్టపడ్డామంటే పని చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా పంచగ్రహి కూటమిలో ఉగాది కన్నా ముందు వచ్చేటువంటి ఒక గ్రహణం ఉంటుంది. ఆ గ్రహణము అమావాస్య గ్రహణము. అది ఏమవుతుందంటే కనుక అమావాస్య గ్రహణము పంచగ్రహ కూటమి మీనరాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో ఏర్పడుతుంది. ఆ తర్వాత 3 మాసాల వరకు ఆ గ్రహరీత్యా కొంత శాప విముక్తులుగా కాకుండా శాప గ్రహులుగా ఏర్పడతారు కుంభరాశి వారు. అదొక చిన్న సమస్య ఉంది. ఆ తర్వాత 3 మాసాలు గ్రహరీత్యా బాగలేదు. రాహు ఒకటి, బుధుడు ఒకటి, అలానే కేతువు, బుధుడు ఒకటి, రాహు ఒకటి, శుక్రుడిది. ఈ 3తో పాటు బుధుడు నీచంలో ఉన్నాడు. దీని వలన వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు, శని 2వ స్థానంలో ఉన్నాడు. దీని వలన ఇబ్బంది, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వీళ్ళే పట్టించుకోవాల్సి రావటం, అంటే మూలిగిన తాడిగా పట్టడం ఉండటం, కోరికలు కొండలు దాటుకుని కాళ్ళు గడపలు దాటు అనుకోవటం, ఇవన్నీ కూడా ఉండడం వలన వీరికి అనేజీ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం ఎక్కువ కూడా బాధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పోవాలి అంటే మనం చేస్తుంది ఒక్కటే ఉందండి. అదేమిటి తెలుసా? ఓంకార నామం. ప్రతిరోజు కూడా ఈ 6 మాసాలు కుంభరాశి వారు నిద్ర ఎప్పుడన్నా లేవండి. మీ బద్ధకం ఎక్కువ ఉంటుంది. శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ బద్ధకానికి 10ంటికి లేవండి, 6ంటికి లేవండి, 2:30కి లేవండి, అసలు నిద్రపోకుండా ఉండండి. నిద్ర పట్టదు. కాబట్టి 2:30 నుంచి 7 పర్లా ఓంకార నామం ఒక 20 నిమిషాలు కూర్చొని, లేదా 10 నిమిషాలు, 5 నిమిషాలను అలవాటు చేసుకుంటే ఓంకార నామం ఒకటి జపం చేసుకుంటే వీరికి సర్వ గ్రహాలు కూడా యోగిస్తాయి. ఏ గ్రహం బాగాలేకపోయినా వీరికి యోగిస్తుంది. ఇది ఒక్కటి చేయాలి వీళ్ళకి. కుంభరాశి వారు మళ్ళీ లేచి నిలబడి తొక్కుకొని ఎదుటి వాళ్ళకి చూపిస్తారు. ఎంత స్థితిగతులు బాగాలేకపోయినా సరే రాసులతో, నక్షత్రాలతో, దశలతో సంబంధం లేకుండా వీరు ఎదుగుతారు. మరొకటి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి కానీ మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఈ 6 మాసాలు కూడా వీరు చేస్తుంది. ఇంకొకటి ఉంది, పెళ్లి చేసుకోకపోతే మంచిది. పెళ్లి గడియలు వచ్చినా, పెళ్లి యోగ్యత ఉన్నా, వయసు అయిపోతుందన్నా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. మొదటి అధ్యయనం అంటే సెప్టెంబర్ వరకు కూడా 2026 సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఏది తొలిసారిగా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆశ, కోరిక, ఉత్సాహం ఉన్న వాళ్ళు సెప్టెంబర్ వరకు ఆగితే మంచి జీవితం ఏర్పడుతుంది. ఇక ఆర్కిటెక్చర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అయితే చాలా బాగుంటుంది. రైతులుగా మాత్రం వీరికి పట్టిందల బంగారమేనండి. 2026, 2027 2 సంవత్సరాలు కూడా రైతులుగా కనుక ఏదైనా పొలం తీసుకుని పంట వేస్తే ఇక వీరిని ఎవరు కదిలించలేరు, వీరి తోలు ఎవరు రాలేరు. వీరికి ఎద్దులు లేకపోతే నాగలు వీరే దున్నుతారు, అరక వీరే దున్నుతారు. అంత కష్టపడతారు వీళ్ళు. ట్రాక్టర్ రాలేదయ్యా అంటే వీళ్ళే దున్నుతూ ఉంటారు, వీళ్ళే మొక్కలు వేసుకుంటూ ఉంటారు, పనులు లేకపోతే వీళ్ళే చేసుకుంటూ ఉంటారు. నారు పడతారు, నీళ్లు పోస్తారు, పంట పండిస్తారు, అన్నీ దొక్కి దున్నుతారు, అన్ని రకాలు చేస్తారు. కాబట్టి రైతులుగా మాత్రం వీరు రైతే రాజనే నిజానికి బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా ఆ పని చేస్తే ఆదాయ వనరులు పెరుగుతాయి. శనిగ్రహ దోషం కూడా తగ్గిపోతుంది, బుధ దోషం కూడా తగ్గిపోతుంది. ఏది రైతులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఈ యోగ్యత మొత్తం
తీసుకోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండేటువంటి తరుణం ఇది ఉంది కాబట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఎదిగేదానికి ఉంటుంది. మానవ గ్రహాన్ని ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు. కాబట్టి ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా పరిహారాల కన్నా కూడా ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ రెడ్తో పాటు కుంభరాశి వారికి వైట్ కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే చంద్రభగవాన్ యొక్క అశుభ దృష్టి కాకుండా శుభ దృష్టిగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. 3 కలర్స్ కూడా. ఇక పని మీద బయటికి వెళ్ళాలంటే వైట్ మీద వెళ్తే వీటికి ఖచ్చితంగా పని అవుతుంది. ఇకపోతే ఎప్పుడో లవ్ చేసుంటే మీ కర్మ, కానీ కొత్తగా మాత్రం లవ్ చేయొద్దు. ఎవరు వెంటపడ్డా, ఎవరు ఏది ఇచ్చినా, ఎవరు ప్రపోజ్ చేసినా నమస్కారం పెట్టి పక్కొచ్చేయాలి. లేదు అంటే మన బొగ్గుకు జీవితం బొగ్గుపాలై రోడ్డు మీద పడిపోతాయి. రోడ్డు మీద కూడా ఎక్కువసేపు ఉంచట్టు ఈ మధ్యన పోలీసులు. కాబట్టి కష్టపూరితమైనటువంటి విషయం కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు. ఏదైనా లవ్ ఉందంటే ఏదైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటో ఒకటి తీసుకొని మీ బట్టలు తీసుకొని స్నానం చేసి నమో నమః అని చెప్పి దాంట్లో వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ జోలు వెళ్ళకూడదు. ఇక వెళ్ళకుండా ఉంటే జీవితంలో వీరు ఎదిగేదానికి మూల యుద్ధం అవుతుంది. ఇకపోతే మానవ గ్రహాన్ని అస్సలు నమ్మకూడదు. ఎవరికైతే సహాయం చేసి, ఎవరికైతే హెల్ప్ చేసి ఉంటావో వారి నుంచే ఇబ్బంది పడి మాట పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఒక టైం వస్తుందంటే కష్టపడాలి. ఈ 6 మాసాలు కష్టపడాల్సిందే. ఇకపోతే 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయానికి కొంచెం నిలదొక్కుంటారు. గురువు మారేటువంటి సమయం వచ్చినప్పుడు ఈ నవంబర్ డిసెంబర్లో గురువు మారేదంటే గురువు నక్షత్రం మారుతూ ఉంటాడు. గురువు నక్షత్రం మారినప్పుడు మనకి సమయం కొంచెం ఆసన్నం అవుతుంది అంటారు. మిత్రమా వేచి ఉండొద్దు, సమయం ఆసన్నమైన టైప్లో వీరికి కొంచెం వ్యాపార పరంగా ఏదో మొదలు పెట్టడం, సహాయాలు అందటం, నలుగురు సాయం చేయడం, వీరిని ఒక స్థాయిలో ఉంచాలి అనుకోవడం, ఇవన్నీ వారికి తెలియకుండా జరిగిపోతుంటాయి వెనక నుంచి. అప్పుడు మనసు మైండ్ కొంచెం తృప్తి పడుతూ ఉంటారు. ఇంకోటి, అమ్మాయిని ఇస్తానండి పెళ్లి చేసుకోండి, అబ్బాయి ఉన్నారు పెళ్లి చేసుకోండి అని చెప్పి నలుగురు వచ్చి సహాయం చేయడంలో వీరు మంచి స్థాయికి వెళ్ళేదాకా ఉంటుంది. ఒక్కొక్కటి వెతికితే ఖాళీ దొరుకుతుంది అన్నట్టుగా వీరికి ఏదైనా మంచి తరుణం వచ్చేసి నిజంగానే ఆ పెళ్లి తర్వాత వీరికి జాతకం మారిపోతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ సమయంలో పెళ్లి అయ్యి ఉండి పిల్లలు పుట్టబోతే కూడా ప్రయత్నం చేయొచ్చు. నవంబర్ డిసెంబర్ టైంలో ప్రయత్నం చేస్తే గురుబలం కూడా వీరికి బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి ఆ 2వ అధ్యాయంలో కొంచెం బాగుంటుంది. కానీ ఇక చివరిగా వీరికి ఈ 2వ అధ్యాయంలో వ్యాపారం వృద్ధి ఏదైనా చేసుకోవాలంటే కనుక వ్యాపారాలు పెట్టుకోవచ్చు. బడ్డీ బొంకులు కానీ సిగరెట్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అలానే టీ షాపులు లాంటివి, చిన్నవి టీ షాపులు లాంటివి, పాల దుకాణాలు లాంటివి, ఏదైనా ఫ్యాన్సీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ లాంటి 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ ఇట్లా ఏదైనా ఉంటే, మర్చెంట్ షాప్స్, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, పూజా సామాగ్రి స్టోర్స్ ఇలాంటివి పెట్టుకుంటే వీరు వ్యాపారంగా బాగుంటుంది. ఇంకేదైనా నెగిటివ్ ప్లేసెస్ కానీ ఇంట్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేదు కానీ కూడా బ్లాక్ కలర్ వాడండి. అలా మీకు అన్ని రకాలు కలిసి వస్తుంది. ఎవరితో గొడవలు పడాలని మాత్రం పడకండి. మాట మనకు వచ్చిన మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు తగ్గాల్సిందే, తప్పదు. ప్రయత్నం చేయొద్దు, గొడవలు పడే ప్రయత్నం అసలు చేయొద్దు. గండాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అయితే కొంచెం గట్టిగా తీసుకోవాల్సిందే. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలు చేసినా కూడా ఒకటి ఉంటుందండి, స్టార్ అనేది ఒకటి ఉంటుంది, టైం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి 36 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి తేడా వస్తుంది. ఇద్దరు పరిగెత్తలేరు. కాబట్టి కుంభరాశి వారు అందరికీ ఇది యోగిస్తుందా అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు. ఎవరు చేసిన ప్రయత్నం చేస్తే ప్రయత్నం కొందే పిండిని కొద్ది రొట్టె ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక పరిహారాల విషయంకి వచ్చే కనుక కలిసి వచ్చేటువంటి వారం శనివారం, సోమవారం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. శివాలయంలో అభిషేకం చేసుకున్న వీరికి చాలు. నవగ్రహాలకి వీరు ఎక్కువ కొలుచుకుంటూ ఉండాలి. నువ్వుల నూనె అస్సలు వాడకూడదు. మస్టర్డ్ ఆయిల్ వాడితే వీరికి అదృష్టం బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్, పామ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఆవు నెయ్యి ఎక్కువ వాడుకోవచ్చు. పాలు కూడా ఆవు తాగితే ఇంకా మంచిది. శని భగవాన్ యొక్క దోషం పోవాలంటే ఆవు పాలు తాగాలి. ఎవరికైనా ఏ జాతకుడైనా సరే శని భగవాన్ దోషం తొలగాలి అంటే ఆవు పాలు ఎక్కువ తాగాలి. అది చేయాలి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ 8, 4, 6 ఈ 3 నెంబర్ కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి మోటార్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి ఫీల్డ్ ఏదన్నా ఏజెన్సీ తీసుకోవడమా లేకపోతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళడమా, ట్రావెల్స్ లాంటివి పెట్టుకుంటే కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే కన్స్ట్రక్షన్ రంగం బాగా కలిసి వస్తుంది. రైతులకు చేసేటువంటి బాగా కలిసి వస్తుంది. పెళ్లి కానివైతే ఈ సంవత్సరం చేసుకోకపోవడం మంచిది. లేదంటే 2వ అధ్యాయంలో సెప్టెంబర్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి పరిహార విషయంకి వస్తే శివ భగవానికి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ
తిరగడం వీరికి ఒకటే పని కావాలంటే నవగ్రహాల చుట్టూ తిరగడమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వారికి. ఇక వీరు బట్టల దానం చేస్తే చాలా మంచిది. అమ్మవారి కుంకుమర్చన చేయించుకుంటే ఎప్పుడైనా ఒకసారి చాలా మంచిది. గౌరీదేవికి పూజిస్తే చాలా మంచిది. గౌరీదేవి అంటే ఇంట్లోనే పసుపు కొమ్ములు నానబెట్టుకొని నైటు ఉదయాన్నే గౌరవం చేసుకోవాలి. మిక్సీ కొట్టుకొని గౌరవం చేసుకోవాలి. గౌరవం చేసుకొని కనుక గంధంతో కళ్ళు చెక్కేసి గంధం లోపల కుంకుమ పెట్టాలి. కుంకుమ పెట్టేసి బొట్టు పెడితే కనుక ప్రాణప్రతిష్ఠ చేసినట్టు. అది కూడా రాగి ఆకు కింద ఉండాలి. రాగి ఆకు పైన మనకి తమలపాకులు పైన 2 ఉండాలి. ఈ 3 ఆకులు పైన చేసే గౌరమ్మని పెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి వజ్ర వైఢూర్య మణి మాణిక్యాలే కాకుండా ఏదైతే వస్తువులు వైఢూర్యాలు ఉన్నాయో వాల్యూ అయిన వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుంటే కనుక అమ్మవారు ఎవరిని తీసుకొస్తారు చేస్తే లక్ష్మీదేవిని తీసుకొస్తారు. శని భగవాన్ని కాలి కింద వేసి తొక్కుకుంటూ అంటే ఆ కాళ్ళ దగ్గర ఉంచుకుంటూ లక్ష్మీదేవి వస్తారు. ఎట్లా వస్తారు తెలుసా ఆవిడ? కుబేరుడు వినాయక స్వామివారిని వంట పెట్టుకొని లక్ష్మీదేవిని తీసుకొస్తారు. తీసుకొచ్చి మన ఇంట్లో స్థిరస్థాయి చేస్తారు. లక్ష్మీదేవి స్థిరస్థాయి ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా గౌరీదేవిని పూజించుకోవాలి. అది చేసుకోవాలి. వీరు లలిత సహస్రనామం చేసుకోవాలి. హనుమానికి ఆకు పూజలు చేసుకోవాలి. ఇకపోతే చివరిగా వీరి పరిహారం ఏంటంటే హనుమానికి గారెలు దండ వేయాలి. మినప గారెలతో దండ వేస్తే వీరికి అన్ని రకాల యోగ్యత అనేది లభ్యపడుతూ ఉంటుంది. అది కూడా ఎట్లా చేయాలో తెలుసా అండి? ఈ గారెల దండ వేసి పొంతులు గారు అచ్చులు గారు నా గారెలను తినేస్తున్నాడు అని చెప్పేసి వచ్చేటప్పుడు నా గారెలు నాకు ఈండని లాక్కు రాకూడదు. మనకున్నటువంటి శని దరిద్రాలు, మనకున్నటువంటి గ్రహ దోషాలు, పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోయేందుకే దండ. మళ్ళీ నీ దోషాలు నువ్వు తెచ్చుకోకూడదు. కాబట్టి ఆ దండ ఇచ్చేసి వదిలేయాలి. దండం పెట్టేసి స్వామివారి తినండి, మీరు ఎవరైనా తినండి వదిలేయాలి. అట్లా చేసినట్టయితే వీరికి అన్ని రకాలుగా కూడా సానుకూలంగా ఉంటుంది. రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలానే వీరికి రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుని రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా సరే నాటినట్టయితే లేదా మామిడి చెట్టు నాటినట్టయితే ఎప్పుడు 6 మాసాలకు ఒకసారి సరే నాటినట్టయితే వీరికి అన్ని రకాల దోషాల నుంచి విముక్తి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం వీరు చేసుకుంటే అదృష్టవంతులు ఎవరయ్యా ఈ సంవత్సరం అంటే ఎవరికైతే ఆ అనదృష్టం ఉందో వారే అదృష్టవంతులు అవుతారంటే కుంభరాశి వారే అవుతారు. కాబట్టి ఈ ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు. 2027 కాదు 28 కూడా వీరే అదృష్టవంతులు. హోప్ఫుల్లీ కుంభరాశి వాళ్ళకి కొత్త సంవత్సరం అద్భుతంగా కలిసి రావాలని చెప్పి మనందరం కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.